మన దేశం అనేక మతాలకు పుట్టిల్లు, అనేక ధర్మాలకు ఆయువు పట్టు. ఆ సంవిధానంలో జైన ధర్మం 9వ శతాబ్దంలో అవతరించింది. వృషభనాథుడు జైనమత సంప్రదాయాన్ని స్థాపించాడు. 23వ తీర్థంకరుడు వృషభనాథుడు, 24వ తీర్థంకరుడు మహావీరుడు. ఆధ్యాత్మిక పంథాలో జైనమతం మరో మలుపు. ఆ సంవిధానంలోని మఠం హుంజా మఠం. పద్మావతి ఆలయం, పార్శ్వనాథ ఆలయం, చారిత్రక నేపథ్యం కలిగిన ముఖ్యమైన జైన దేవాలయాలలో హుంజా జైన మఠం అలరారుతోంది. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి 58 కిలోమీటర్ల దూరంలో, తీర్థహళ్లి నుండి 30 కిలోమీటర్ల దూరంలో హుంజా నెలకొని ఉంటుంది. మఠం ప్రాంగణంలోని దేవాలయాలలో పురాతన జైన శిల్పాలు, సంప్రదాయ నిర్మాణ శైలి చక్కగా నిర్వహించబడుతున్నాయి. మఠం ప్రాంగణం ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రతిఫలిస్తుంది. సానుకూల శక్తితో ఈ లోగిలి ప్రకటితమవుతోంది. జైన మతాన్ని శ్రమణ మతం అంటారు. జ్ఞానోదయానికి మార్గం అహింస. ఆ అహింస ద్వారా శాంతిని నెలకొల్పి సామాజిక ఐక్యతను సాధించడమే జైన ధర్మం లక్ష్యం. అహింసయే పరమధర్మమనే సూత్రాన్ని సర్వాత్మనా జైనం విశ్వసిస్తుంది. త్రికరణశుద్ధిగా పాటించే జైన సంప్రదాయం సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనే సిద్ధాంతాన్ని అనుసరించాయి. జైన మతం హిందూ ధర్మానికి అంతర్భాగంగా ఉంది. నేటికి జైన మతస్థులు హిందూ దేవతల్ని ఆరాధిస్తారు, యజ్ఞయాగాదులు నిర్వహిస్తుంటారు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచసూత్రాల ప్రాతిపదికగా జైనం కొనసాగుతుంది. సమ్యక్ విశ్వాసం, సమ్యక్ జ్ఞానం అనే అంశాలతో మనిషి మనుగడ కొనసాగాలని జైనం అభిలషిస్తోంది. ఆ పరంపరలో దక్షిణ భారతదేశంలో ఎందరో రాజులు జైనమతాన్ని ప్రోత్సహించారు. ఆ సంవిధానంలోనే కన్నడ సీమలో శాంతారా రాజవంశీకులు జైనమతాన్ని ఆదరించారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని హొసననగర తాలూకాలోని రిప్పన్పేట్ సమీపంలో హుంజా ప్రసిద్ధ జైన క్షేత్రం. దీనినే హోంబుజా అంటారు. 8 నుంచి 16వ శతాబ్దాల మధ్యకాలంలో హుంజా ప్రసిద్ధ జైన క్షేత్రంగా వెలుగొందింది. ఈ ప్రదేశాన్ని జైన మతానికి గర్భస్థానంగా, ముఖ్యమైన కేంద్రంగా అభివర్ణిస్తారు. కర్ణాటకను పాలించిన మధ్యయుగ రాజవంశం శాంతారా లేదా భైరరస ఉత్తర భారతదేశంలోని మధురకు చెందిన జైన యువరాజు జినదత్తరాయ ఈ రాజవంశానికి మూల పురుషుడు. ఆయన జైన దేవత అయిన పద్మావతి విగ్రహంతో హుంజ పట్టణానికి వలస వచ్చి ఇక్కడ రాజ్యానికి పునాది వేశాడంటారు. విజయనగర సామ్రాజ్యం ఆవిర్భావానికి ముందు తుళు ప్రాంతంలోని ఎక్కువ భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న శక్తిమంతమైన నాయకులు శాంతారా రాజులలో ఉన్నారని ఎడ్గార్ థర్సన్ అనే చరిత్రకారుడు వివరించారు. కర్ణాటకలోని తుళునాడు, మలెనాడు ప్రాంతంలో జైనమత వ్యాప్తికి శాంతరాలు విశేష కృషి చేశారు. విజయనగర సామ్రాజ్య ఆవిర్భావానికి ముందు శాంతార పాలకుడు వీరపాండ్య భైరరస కర్కలలో బాహుబలి ఏకశిలా విగ్రహాన్ని నిర్మించాడు.
3వ శతాబ్దంలో చంద్రగుప్త మౌర్యుడు అతని గురువు భద్రబాహు వలన జైన మతం కర్ణాటకకు వ్యాపితమయ్యింది. కదంబుల నుంచి హొయసల రాజుల వరకు కర్ణాటకను పరిపాలించిన దాదాపు అన్ని రాజవంశాలు జైన మతాన్ని పోషించాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జైన మందిరాల్ని స్థాపించారు. పద్మావతీదేవి ప్రసిద్ధ జైన దేవత. ఆమె 23వ తీర్థంకరుడైన పార్శ్వనాథుడి శాసనదేవి. ఆమె శిరస్సుపై పాము పడగ నెలకొని ఉంటుంది. ఆమె శిరస్సున ఉన్న కిరీటంలో తీర్థంకరుడి చిన్న చిత్రం అమరి ఉంటుంది. హుంజా పీఠానికి పద్మావతీదేవి ప్రధాన ఆరాధ్య దేవత. 8వ శతాబ్దంలో శాంతారా రాజవంశ స్థాపకుడైన జినదత్తరాయ పాలనా కాలంలో ఈ మఠం స్థాపితమయ్యింది. 1048 సంవత్సరంలో మహామండలేశ్వర చంద్రాయ రాయ ప్రస్తుత బనవాసి సమీపంలోని బల్లిగామే వద్ద భూమిని విరాళంగా ఇచ్చాడని శాసనాలు వెల్లడిస్తున్నాయి. ఈ మఠానికి సూరత్, ఇండోర్, అజ్మీర్, జైపూర్, చిత్తోర్, నాగోర్, ఢిల్లీ, గ్వాలియర్, చందేరి, సిరోంజ్ వంటి ప్రదేశాలలో ఉపమఠాలు నెలకొని ఉన్నాయి. సూరత్ నుంచి బంగ్లాదేశ్లోని ఢాకా వరకు లక్షలాది తీర్థంకరుల విగ్రహాలు ఒక శ్రేణిలో గోచరమవుతాయి. ఈ క్రమాన్ని వివరించే శాసనాలు సైతం ఉన్నాయి. ఈ విగ్రహాల్ని 7-8 శతాబ్దాలలో క్రమానుగతంగా భట్టారకులు ప్రతిష్ఠించారు. ఈ భట్టారకులలో చాలామంది గొప్ప పండితులు, రచయితలు ఉన్నారు. హుంజా పీఠం భట్టారకులకు కేంద్రస్థానం. 20వ శతాబ్దం ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని భట్టారక స్థానాలన్నీ అంతరించాయి. అయితే వాటన్నింటికీ సజీవ తార్కాణంగా హుంజాలోని జైన పీఠం నిలుస్తోంది. హుంజాలో ఉన్న ఈ మఠం అనేక జైన సంస్థల్ని నిర్వహిస్తోంది. హుంజా జైన మఠానికి హోంబుజాతో పాటు పోంబుచ్చా అనే పేరు ఉంది. కుందనరాయకు చెందిన నంది సంఘానికి చెందిన సన్యాసులు ఈ మఠాన్ని ఆశ్రయం చేసుకున్నారు. మఠం ప్రాంగణంలో పార్శ్వనాథ ఆలయం, మార్తాండ సన్నిధి, జట్టిగరాయ సన్నిధి ఉన్నాయి. ఈ మఠానికి సమీపంలో సతతహరితంగా శోభిల్లే 1300 సంవత్సరాల నాటి వృక్షం ఉంది. దీన్ని అదృష్ట వృక్షంగా చెబుతారు. స్థానిక చరిత్ర ప్రకారం జినదత్తరాయ మధుర నుంచి పద్మావతి విగ్రహాన్ని తీసుకుని వెళుతున్నాడు. ఆయన హుంజాకు చేరుకుని అదృష్ట తరువు కింద విశ్రాంతి తీసుకున్నాడు. అతనికి స్వప్నంలో పద్మావతీదేవి గోచరమయ్యింది. హుంజాలో తనను నెలకొల్పి అక్కడి నుంచే రాజ్యపాలన కొనసాగించమని పద్మావతీదేవి ఆదేశించింది. అందుకే హుంజాను అతిశయ క్షేత్రంగా వ్యవహరిస్తారు. ఎన్నో దైవిక సంఘటనలు క్రమం తప్పకుండా ఇక్కడ జరిగే ప్రదేశంగా, దైవ నెలవుగా దీనిని పేర్కొంటారు. హుంజాలో పద్మావతీదేవి వార్షిక రథోత్సవం ప్రతి సంవత్సరం చైత్రంలో మూలా నక్షత్రం రోజున జరుపుకుంటారు. దేవీ శరన్నవరాత్రులు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. మఠానికి ఎదురుగా ఉన్న కొండపై బాహుబలి సన్నిధి ఉంటుంది. ఇక్కడ లభించిన శాసనం ప్రకారం దీనిని 898 సంవత్సరంలో విక్రమాదిత్య శంతార నిర్మించాడు. గొప్ప సాంస్కృతిక ఘనవారసత్వానికి హుంజా ప్రతీక.
అద్భుత శిల్పాలు, స్మారక చిహ్నాలు హుంచా వైభవాన్ని మరింతగా ఇనుమడింపచేస్తాయి. కర్ణాటకలోని విశిష్ట జైన సాంస్కృతిక వారసత్వానికి ఇది సంకేతం. ఈ మఠంలో నవరత్నాలతో తయారు చేసిన విగ్రహాలు ప్రత్యేకమైనవి. మఠాధిపతిని దేవేంద్ర కీర్తి భట్టాచార్యగా వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో నిర్వహించే రథోత్సవంలో గణదార వలయ, కళ్యాణ మందిర, భక్తిమార ఆరాధనలు, నాగవాహనోత్సవం, సింహవాహనోత్సవం, పుష్పరథోత్సవం, మహారథోత్సవం, కలశాభిషేకం, కుంకుమోత్సవం, ధ్వజారోహణం వంటి ప్రక్రియల సమాహారంగా కొనసాగుతుంది. హుంచా మఠంలోని పద్మావతీదేవి మహిమగల దేవతగా ఆరాధనలందుకుంటోంది. వేలాది మంది భక్తులు జైనమత సంప్రదాయాన్ని అనుసరించేవారు పద్మావతీదేవిని నిత్యం దర్శించుకుంటారు. పద్మావతీదేవికి నిత్యం సమర్పించే హారతులు ప్రశస్తమైనవి. పద్మావతీదేవి జినదత్తరాయుడికి 2 ముత్యాలను అనుగ్రహించిందంటారు. ఆ ముత్యాలతోటే జినదత్తుడు అమ్మవారికి ఒక ముక్కుపుడకని తయారు చేయించాడు. మరో ముక్కుపుడకను తన దేవేరి అయిన మహారాణికి కానుకగా ఇచ్చాడు. అమ్మవారి ముక్కుపుడకకు సంకేతంగా ముత్తినకెరె అనే చెరువును జినదత్తుడు తవ్వించాడు. ఎన్నటికీ ఈ చెరువులో నీరు ఎండిపోదు. అందుకే దీనిని సజీవ సతత శోభిత జలధారగా పేర్కొంటారు. పద్మావతీదేవి ఆజ్ఞ మేరకు ఆమె 2వ విగ్రహాన్ని రాజు ప్రతిష్ఠించాడు. భక్తులు పద్మావతీదేవి ప్రథమ విగ్రహం దగ్గర ప్రార్థనలు చేస్తుండగా వారిని అనుగ్రహిస్తే పుష్పాలు మరో విగ్రహం నుంచి రాలిపడతాయని విశ్వాసం. ప్రతి శుక్రవారం పద్మావతీదేవికి విశేష పూజాధికాలను నిర్వహిస్తారు. ప్రతినిత్యం వందలాది మంది దిగంబర జైనులు ఈ నెలవుకు తరలివస్తారు. स्वर्गापवर्गदे देवी नारायणि नमोस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते. భారతదేశమంతటా జైన మతాల స్థాపన ప్రక్రియ ప్రారంభమైన 6వ శతాబ్దంలో స్థాపించిన మొదటి జైన మఠం ఇది. స్వస్తి శ్రీ దేవేంద్ర కీర్తి మరణించిన తరువాత స్వస్తి శ్రీ ధర్మకీర్తి స్వామీజీ ఈ పీఠానికి నాయకత్వం వహిస్తున్నారు. జైన పూజ 2 విధాలు. మొదటిది ద్రవ్య పూజ, అంటే పదార్థాలతో చేసే పూజ. భవపూజ అంటే మానసిక ఆరాధన. దీనికి పదార్థాల అవసరం లేదు. హుంచా జైన మఠంలోని నిర్మాణ శైలి విభిన్నంగా ఉంటుంది. ప్రారంభ దశ, మధ్య దశ, నవీన దశగా ఈ మఠంలోని నిర్మాణాలను వర్గీకరిస్తారు. ప్రారంభ దశ కట్టడాలలో చిన్న అంతరాలంతో కూడిన చదరపు విమానం, గర్భగృహం కన్నా వెడల్పుగా ఉన్న మూసివేసిన మహామంటపం ఉన్నాయి. అలంకృతమైన శిల్పాలతో ఈ మండపంలోని స్తంభాలు ఆకట్టుకుంటాయి.
మధ్యదశ దేవాలయాలు, ఆరామాలు దీర్ఘచతురస్రాకారంలో నిర్మితమయ్యాయి. అంతర్నిర్మిత ద్రావిడ శైలిలో బ్రహ్మచండ శిఖరంతో నిర్మితమయ్యాయి. మకర తోరణయుక్తంగా శాంతారా కాలం నాటి నిర్మాణ శైలిలో ఒక ముఖ్యమైన లక్షణం. అనేక శాసనాల ప్రకారం ఊర్ధ్వి తిలకాన్ని వ్యవహరించే పంచకూట బసది హుంచాలో అతిపెద్ద ఆలయం. ఈ ఆలయాన్ని 1077లో చాళుక్య శైలిలో పల్లవ రాజవంశానికి చెందిన కడువెట్టి మహారాజు భార్య చట్టాలదేవి చేత నిర్మితమయ్యింది. నవరంగ మంటపం, మహామండపం, ముఖమండపాల సమన్వితంగా ఈ ఆలయం దర్శనీయమవుతుంది. ఈ ఆలయం ముంగిట పార్శ్వనాథ, బాహుబలి విగ్రహాకృతులు ఉంటాయి. గర్భగృహంలోని 5 విగ్రహాలలో నేమినాథ, శాంతినాథ, పార్శ్వనాథ అనే 3 విగ్రహాలు ఉంటాయి. జైన మతంలోని దిగంబర శాఖకు చెందిన ఘనమైన కేంద్రంగా హుంచా జైన మఠం వెలుగొందుతోంది. జైన మఠం ప్రధాన ఆలయ సముదాయానికి కుడివైపున ఉంటుంది. దీని ప్రవేశ ద్వారం పక్కన ద్వారపాలకులు ఉన్నారు. ఇది మఠాధిపతి అయిన దేవేంద్రకీర్తి భట్టారక స్వామీజీ అధికారిక నివాసం. ప్రధాన పరిపాలనా కార్యాలయం ఇదే భవనంలోనే ఉంది. ప్రధాన భవనం పక్కనే జైన మఠం వెనుక భోజనశాల నెలకొని ఉంటుంది. ఇక్కడ భక్తులకు ఉచిత భోజన సౌకర్యం ఉంటుంది. జైన విగ్రహాలకు రోజువారీ అభిషేకం నిర్వహించడానికి జినదత్తరాయ కుంభాసికపుర గ్రామాన్ని దానం చేశాడు. 897 సంవత్సరంలో విక్రమశాంత తన గురువు కుందన్వయ సంప్రదాయానికి చెందిన మౌని సిద్ధాంత భట్టారకుడికి ప్రత్యేక ఆవాసాన్ని నిర్మింపచేశాడు. భుజబలి శాంత హోంభుజ వద్ద ఒక జైన మందిరాన్ని నిర్మింపచేశాడు. తన గురువైన కనకనంది కోసం హరివర గ్రామాన్ని దానం చేశాడు. భుజబలి శాంత సోదరుడు నన్నిశాంత జైన మతాన్ని ఎంతో ప్రోత్సహించాడు. జైన సన్యాసులకు ఆశ్రయమిచ్చి జైన మఠం పురోగతికి ఎంతో పాటుపడ్డాడని శాసనాలు వెల్లడిస్తున్నాయి. నన్నిశాంత తరువాత వీరశాంత జైన మతాభివృద్ధికి చేసిన కృషి ఎంతో ఘనమైనది. అందుకే ఆయనను జినదేవర చరణకమల గళభ్రమ అని వ్యవహరించేవారు. హుంచాలోని జైన మఠం గత వైభవానికి సమున్నత చిహ్నం. శరీరం వేరు, ఆత్మ వేరు, ఒకదానికొకటి సంబంధం లేదని జైనం చెబుతోంది. హిందూ ధర్మంలో ఒక భాగంగా ఒదిగిపోయిన జైనం ఆత్మ వ్యక్తిత్వ స్వభావాన్ని విపులీకరిస్తుంది. హుంచాలోని జైన మఠం విస్తరిల్లిన జైన వైభవానికి ప్రతీక. అద్భుతమైన కట్టడాలు, శిల్పాలు, ఆరామాలు, కళాకృతులు, విగ్రహాలు, తీర్థంకరుల విగ్రహాలు, జైన సన్యాసుల శిల్పాకృతులు, కుడ్యాలు, స్తంభాలు ఇలా అన్నింటిలోనూ ప్రత్యేకత, వైశిష్ట్యం గోచరమవుతాయి. 9వ శతాబ్దంలో ఆవిర్భవించిన జైనం గతవైభవ ప్రాభవాలకు చిహ్నంగా వృషభనాథుడు, మహావీరుడు నెలకొల్పిన సంప్రదాయాలకు ప్రతీకగా కొనసాగుతోంది. ఆ పరంపరలో ఆవిష్కారమైన హుంచా జైనపీఠం తరతరాలకు తరగని శిల్పకళా సన్నిధి, జైన సంప్రదాయ వైభవానికి పెన్నిధి. కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.